హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మీరు చూస్తున్న విల్లా వచ్చేసరికి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా అండి. ఆల్రెడీ ఫుల్లీ ఆక్యుపైడ్ అండి. ఈ విల్లా వచ్చేసరికి న్యూ విల్లా అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది మంచి లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వెస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా అండి. 200 గజాల విల్లా, డూప్లెక్స్ విల్లా అనమాట. మీరు క్లియర్గా చూసుకోండి. ఇది చాలా స్పేసియస్ రోడ్ అయితే ఉంది. మొత్తం 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది క్లబ్ హౌస్ దగ్గరలో అయితే విల్లా ప్రాజెక్ట్ అయితే విల్లా అనేది ఉందండి. రీసేల్ విల్లా అండి. ఇది మీకు GST కూడా ఉండదు. 200 గజాల్లో ఉన్న విల్లా అండి. ఇది మీకు నాగోల్ బండ్లగూడలోని జైపూర్ కాలనీ అనే ఏరియాలో అయితే ఉంటుంది. విల్లా ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి మీకు గోల్డెన్ లీవ్స్ అండి. గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అంటారు వీటిని. మీకు క్లియర్గా చూసుకోవచ్చు. పార్కింగ్ అనేది మనం కవర్ చేస్తున్నాము. 2 కార్స్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే చుట్టూతా మనం మూవ్ రావచ్చు. 100% వాస్తు ప్రకారంగా ఈ కమ్యూనిటీ అయితే ఉంటుంది. అలాగే విల్లా మొత్తం మీరు చూసుకుంటే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ అండి. అలాగే మీకు క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ డోర్ వచ్చేసరికి మీకు అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూడొచ్చు మీరు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కిచెన్ ఏరియా అనేది మీకు ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారండి. హాల్ అయితే మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్ డైనింగ్ అయితే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ నుంచి కూడా మనకి కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ కూడా మనం మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. ఎల్ టైప్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విల్లా యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2506 SFT అనమాట. మీకు లిఫ్ట్ కూడా ఇల్లు స్టార్ట్ చేసి వదిలేశారు. యాస్టీస్గా ఇప్పుడు ఉన్న యాస్టీస్గా అయితే ఇస్తారు మీకు లిఫ్ట్. ఇప్పుడు ప్రైస్ వచ్చేసరికి మీకు ఇందులో 2,25 lakhs కోట్ చేస్తున్నారండి. 2,25 లక్షలు కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మీకు గెస్ట్ రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ రూమ్ చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్పేసియస్ గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు. ఎలక్ట్రిసిటీ లేదండి. నేను ప్యూర్ సన్లైట్ మీద నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అయితే లేదు. ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా అండి. 2 బాల్కనీస్ అయితే ఉంటాయి విల్లాకి వచ్చేసరికి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బాల్కనీస్ అయితే ఉంటాయి. ప్రతి బెడ్రూమ్కి ఒక బాల్కనీ అయితే ఉంటుంది. టోటల్గా విల్లా మొత్తం కవర్ చేసి నేను సరౌండింగ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న చుట్టూ మూవ్ అయ్యి చూపిస్తాను మీకు. వాషిరాన్ని కవర్ చేస్తాను. ఫస్ట్ నేను బెడ్రూమ్స్ అన్నీ కవర్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి మళ్ళీ సరౌండింగ్స్ కవర్ చేస్తాను. వాషిరావి కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ సోషల్ మీడియా గ్రూప్లో కానీ షేర్ చేయండి. దీనికి వచ్చేసరికి మనకి స్పెషల్గా పూజా రూమ్ కూడా ఉందండి. చాలా స్పేసియస్ పూజా రూమ్ అయితే ఉంది. మీరు చూడొచ్చు. ఇది మీకు ఓపెన్ ఏరియా అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఓపెన్ ఏరియా అనమాట. ఇది మీకు పూజా రూమ్ అండి. సపరేట్ డోర్తో ఇది ఇవ్వడం జరిగింది. చాలా మంచి పూజా రూమ్. చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. క్లియర్గా మీరు చూడండి. చాలా స్పేసియస్ పూజా రూమ్ ఉంటుంది అనమాట. ఇది ఫాల్ సీలింగ్తో అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇదొక బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది అలాగే ఇదొక బెడ్రూమ్. రెండింటికి మీకు అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. రెండింటికి బాల్కనీస్ ఉంటాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. కొంచెం ఆ బెడ్రూమ్ కన్నా కంపేర్ చేస్తే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఇటు మనకు రైట్ సైడ్ మూవ్ అయితే మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా వచ్చేసరికి మీకు చాలా స్పేసెస్ వాష్ ఏరియా అయితే ఉంటుందండి. వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు. హ్యాండ్ వాష్ సింక్ అయితే ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. చాలా స్పేసెస్ ఉంది. వెంటిలేషన్ కోసం విండో కూడా మనకి స్మాల్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా ఇచ్చారు. మీరు బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. మనకి క్లియర్గా
వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ డోర్ వచ్చేసరికి మనకి బాల్కనీకి వెళ్ళే డోర్ అండి. ఇది మనం ఓపెన్ చేసుకుంటే బాల్కనీకి వచ్చేస్తాము. ఈ విల్లా అనేది మీకు మిడిల్లో ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి. ఇటు మీకు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ మెట్రో స్టేషన్, అలాగే ఇటు మీకు విజయవాడ హైవే, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, కనెక్టివిటీ అనేది మనకి మంచి కనెక్టివిటీలో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి. ఇది ఆల్రెడీ పొజిషన్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ఆల్ మీకు 1.5 year అయిపోయిందండి. పొజిషన్ అయితే ఇచ్చేశారు. ఇది రీసేల్ అనమాట. ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ అయితే ఉంది. కొత్త విల్లాని వీళ్ళు వాడలేదు, యూజ్ చేయలేదు ఇప్పటివరకు. రీసేల్ విల్లా అనమాట. ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చుకున్న ఆల్మోస్ట్ ఆల్ మీకు 40,000 రెంట్స్ అనేవి వస్తాయండి. మీరు రెంటల్ పర్పస్గా ఆలోచించిన 40,000 రెంట్స్ అనేది వస్తాయి. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఇది చాలా స్పేసియస్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ డోర్ వచ్చేసరికి మీకు బాల్కనీ అండి. ఇటు మీకు డ్రెస్సింగ్ రూమ్తో పాటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్గా నేను చూపిస్తాను. డ్రెస్సింగ్ రూమ్ అండి ఇది. ఇది నేను ప్యూర్గా సన్లైట్ మీదనే తీస్తున్నానండి. ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయలేదు. మీరు వెంటిలేషన్ చూపించడానికి సన్లైట్ మీద వీడియో తీయడం జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్టర్న్ స్టైల్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ మనకి చూడొచ్చు. స్మాల్ విండో అనేది ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అలాగే మీకు హ్యాండ్ వాష్ సింక్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకు బయటికి రాగానే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. ఇది మీకు కవర్ చేసుకోవచ్చు. ఇది మా బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు చూడొచ్చు. చాలా స్పేసియస్ సైజ్ ఉంది, పెద్ద సైజ్ అనమాట ఇది. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇటు చూసుకుంటే మీకు బాల్కనీ అండి. ఇది డోర్స్ బాల్కనీ అండి. ఇది చాలా స్పేసియస్ బాల్కనీ అయితే ఇచ్చారు. ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది. ఇది టోటల్ బెడ్రూమ్స్ అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేశాను. ఇక మనం టెర్రస్కి వెళ్ళిపోదాం. లిఫ్ట్ పెట్టుకోవచ్చు అనమాట. టోటల్ టెర్రస్కి వెళ్ళి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో మనం చుట్టూతా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అయితే నేను కవర్ చేయలేదు కదా, చుట్టూతా విల్లా చుట్టూతా ఎలా ఉంటుంది అనేది కవర్ చేస్తాను. ఈ ఏరియా వచ్చేసరికి పర్సనల్ బార్ సెటప్ అండి. ఇది చిన్న బార్ సెటప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఉంది. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ వరకు ఇచ్చారనమాట. ఇది మీకు టెర్రస్కి వెళ్ళే డోరు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. మనం ఓపెన్ టెర్రస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, యూజబుల్ వాటర్ రెండు సొసైటీ ప్రొవైడ్ చేస్తుందండి. మెయింటెనెన్స్ వచ్చేసరికి 5,000 ఉంటుందండి ఈ సొసైటీలో. ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మీకు 235 విల్లాస్ అయితే ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. 20+ acres ఇది కమ్యూనిటీ అనమాట. పొజిషన్ ఇచ్చి కూడా మీకు 1.5 year దాటిపోయిందండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. 2 gates ఉన్నాయండి. ఇటు మీకు ఈస్ట్ గేట్ నుంచి వస్తే జైపూర్ కాలనీ నుంచి వస్తారు. బ్యాక్ సైడ్ గేట్ నుంచి వస్తే మీకు హిందూ అరణ్య ఆపోజిట్ నుంచి వస్తారు. హిందూ అరణ్య విల్లాస్ ఆపోజిట్ రోడ్డుకి వస్తారనమాట. 2 gates ఉన్నాయి. మంచి కాలనీ. ఆల్మోస్ట్ ఆల్ మూసీ నుంచి మీకు 2 kilometers దూరంలో ఉన్నారండి మీరు. మూసీ ఎఫెక్ట్ అనేది ఉండదండి. నాగులానంద అన్నంగానే మీరు మూసీ ఎఫెక్ట్ ఉందనుకుంటారు. మూసీ ఎఫెక్ట్ అయితే ఏం ఉండదు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్టు. ఆల్రెడీ చాలామంది ఉంటున్నారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో అందరూ ఉంటున్నారు. ఇక నేను కింద సరౌండింగ్స్ చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేస్తానండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక నేను టోటల్ కిందకి వెళ్తానండి. సపరేట్గా ఆ సరౌండింగ్స్ చూపించేసి క్లోజ్ చేస్తాను. విల్లా ప్రాజెక్ట్ యొక్క బ్యాక్ సైడ్ మనం సరౌండింగ్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నామండి. టోటల్ వీడియో చూశారు కదా, మీకు సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. బ్యాక్ సైడ్ అయితే మీకు చాలా స్పేసెస్గా ఉంటుంది. అలాగే మీకు సైడ్ బై సైడ్ అయితే మీకు కూడా చాలా స్పేస్ ఉంది. చుట్టూతో అయితే మనం మూవీ రావచ్చు. మంచి లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. ఇది చూశారు కదా, ఇది విల్లా ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్. మీకు గనక విల్లా నచ్చినట్టయితే లైవ్ విజిట్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకోండి. 1 day బిఫోర్గానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే వాళ్ళు వచ్చి చూపిస్తారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.